విభిన్న ప్రతిభావంతులు ఆత్మస్థైర్యంతో అన్ని రంగాల్లో ముందుకు సాగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. వచ్చే 2 నెలల్లో 300 వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. గృహ నిర్మాణంలో 3% రిజర్వేషన్ కల్పించి అర్హులైన వికలాంగులకు ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి 2500 మోటరైజ్డ్ ట్రైసైకిల్స్ మరియు వీల్ చైర్స్ అందజేస్తామన్నారు. సర్వే ద్వారా సమాజంలో అర్హులైన వారందరికీ ఎక్విప్మెంట్స్ ఇవ్వడానికి కృషి చేస్తామని తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. త్వరలో విజయవాడలో స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కాకినాడ, అనంతపురంలో అంధుల పాఠశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. తెలివితేటల్లో వేరే వాళ్ళకంటే మీరు తక్కువ కాదు. నేను ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాను. వివిధ రకాలైనటువంటి సమస్యలుండే మీ పట్ల ఏమేం చేయాలనో అవన్నీ కూడా చేశాను. దానివల్ల కొంతవరకు మీకు ఉపయోగపడింది. మీ కష్టాలు కొంతవరకు తీరాయి. ఈరోజు ఈ సంవత్సరం 75 కోట్ల రూపాయలు ఈరోజు మీకు బడ్జెట్ పెట్టాం. అవసరమైతే మనకి ఇంకా వేరే కార్పొరేషన్ సబ్ ప్లాన్స్ ఉన్నాయి. అందులో కూడా కొంత డబ్బులు ఇచ్చి మిమ్మల్ని పూర్తిగా ఆదుకోవడానికి అన్ని విధాలా నేను అండగా ఉంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం మనం చూస్తే దగ్గర పెన్షన్స్ పైన దగ్గర 805 కోట్ల రూపాయలు ఒక్క పెన్షన్ పైన మనం ఇస్తున్నాం. నెలకు 67 కోట్ల రూపాయలు మీకు పెన్షన్ ఇచ్చి ఎప్పుడూ లేని విధంగా చేయూతనిచ్చిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం. ఇంకొక పక్కన ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లు ఉన్నాయి. 5500 మందికి మొత్తం ఇస్తున్నాం. దీనిపైన కూడా 88 లక్షల రూపాయలు మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎవరైతే మ్యారేజ్ ఇన్సెంటివ్స్ అవార్డ్స్ ఇచ్చాం అది కూడా మీరు చూస్తే 1356 మందికి ఇస్తున్నాం. 13,56,00,000 రూపాయలు దీని కింద కూడా మీకు సహాయం ఇచ్చి విభిన్న ప్రతిభావంతులు విభిన్న సకలాంగులను పెళ్లి చేసుకున్న ఈ కార్యక్రమాన్ని మనం ఎక్స్టెండ్ చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కాకినాడ, అనంతపూర్లో ఎవరైతే బ్లైండ్ ఉన్నారో వాళ్ళకు హోమ్స్ కూడా పెడతామని చెప్పాం. అవి 2 కూడా ప్రారంభించాం. ఈ నెలలోనే ఈ 2 కూడా ప్రారంభమవుతాయి. ఇవి కాకుండా ఇంకొక పక్కన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా నెల్లూరులో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెంటలీ హ్యాండిక్యాప్డ్ కోసం ప్రారంభించడం జరిగింది. విశాఖపట్నంలో మీరు చూస్తే ఒక డిజేబిలిటీ స్పోర్ట్స్ అట్ విశాఖపట్నం కూడా మనం శాంక్షన్ అయింది. అది కూడా తొందరలోనే ప్రారంభిస్తాం. విభిన్న ప్రతిభావంతులవి 300 ఉద్యోగాలు బ్యాక్లాగ్ అంతా ఉన్నాయి. తొందరలోనే 2 నెలల్లో ఈ 300 పోస్టులు కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం.